సార్, ఈరోజు నేను ఒకరిని అరెస్ట్ చేశా. ఎవరిని అరెస్ట్ చేశావు? ఇంకో వీడిని. అరే, నువ్వు జైల్లో వేస్తే నాకు ఎట్లా ఉంటుందో నీకు చూపిస్తాను. నేను పోలీసు. సార్, నేను అసలు ఏం తప్పు చేశాను తెలుసా? నేను ఒకే ఒక డైమండ్ని మాత్రమే దొంగలించిన, అంతే. డైమండ్నే దొంగలించిన. డైమండ్ని దొంగలించావా? ఇంత చిన్నదాన్ని ఎందుకు దొంగలించినావు? ఇంకా పెద్ద దొంగలించవచ్చు కారా మీరు. ఛీ, అసలు దొంగలించడమే తప్పురా. అలాంటిది డైమండ్. డైమండ్ అంటే ఎట్లుంటుంది సారా నీకు? కానీ అది ఫేక్ కదా. అది ఫేక్ అయినా గోల్డ్ కదా. దానికి ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు? అసలు దొంగలించడమే తప్పురా. అట్లాంటిది ఫేక్ డైమండ్ అయినా, రియల్ డైమండ్ అయినా, గోల్డ్ అయినా, అసలు నువ్వు ఏం దొంగలించాడా అని ఇంపార్టెంట్ కాదు. దొంగలించావా లేదా అది ఇంపార్టెంట్ రా. కరెక్టే మామ, నువ్వు కరెక్టే చెప్పినావు. సార్, సరే ఒక్కసారికి వదిలేయండి. మళ్ళా నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది నాకు. అరే బేటా, అసలు దొంగలించడమే తప్పురా. అట్లాంటిది నువ్వు దొంగలించింది ఫేక్ డైమండ్ అయినా అసలు నా కొడుకు అయి ఇది కూడా మర్చిపోయినావారా? అరే, నేను వస్తే నా కొడుకు లేక లేవురా. అసలు నా కొడుకు లేకనే లేవు. నేను అసలు ఏం చేసిన తప్పలేదురా. మంచిగా లొంగిపోయినావు అలా. నువ్వెంత ఏమన్నా నేను మాత్రం నేను క్షమించాను. అయినా అట్లా ఎవరైనా చేస్తారా? నాన్న, నన్ను ఇలా తక్కువ వేస్తావా? మాస్క్ తీసేయి నాన్న. నేను ఈసారి మాత్రం మంచిగా చేసి చూపిస్తాను. లొంగురా, ఇంకా లొంగు. సరే సార్, మంచిగా లొంగుతాలే. నేను మళ్ళీ వస్తానరా. మీరు తాత తీస్తా. అయినా ఈసారి మాస్క్ లేకుండానే వస్తా. ఇప్పుడు మాస్క్ లేకుండా ఉన్నాం కదా. బాయ్ రా.